ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 3-4 రోజుల నుంచి నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. తర్వాత బీఫామ్ ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఈరోజు మేము 27 చోట్ల నామినేషన్ ఇచ్చే ప్రక్రియలో భాగంగా తెల్దారిపల్లి బీఫామ్ ఇవ్వడానికి వెళ్ళాము. రిటర్న్లో భోజనానికి ఒక హోటల్లో ఆగాము. భోజనం చేస్తుండగా తెల్దారిపల్లికి సంబంధించిన రూరల్ మండలం సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మా బీజేపీ అభ్యర్థి అయిన ఎం వెంకటేశ్వర్ని బలవంతంగా తీసుకుని వెళ్తుంటే నేను, సాయిరాం, నల్లమా సీను, శంకర్ వీళ్ళందరం అడ్డుకుంటున్నా కానీ మా సాయిరాంని ఇక్కడ గుద్ది మరి మన సీతారామను బండికి జగదీశ్ అనే వాళ్ళు ఇక్కడ గుద్ది తీసుకొని పోయారు. మరి దారుణం, దాంట్లో కొన్ని వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. ఈ దారుణమైన విషయం జరిగిందని మా పార్టీ పెద్దలకు చెప్పగానే వాళ్ళు వచ్చి అక్కడ గొడవ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఆర్వోని అడిగింది ఏంటంటే మా అభ్యర్థిని తీసుకొచ్చిన టైం ఏంటి, ఆ వీడియో తీయమంటే వాళ్ళు చాలా వరకు పోలీసులకు ఫోన్ చేయగానే పోలీసులు 3 కార్లు వచ్చారు. పోలీసులు ఒక సిఐ కూడా మాట్లాడిన పద్ధతి మాకు నచ్చలేదు. అభ్యర్థి తీసుకుని అరే కిడ్నాప్ చేసిన అభ్యర్థినే బాబు అంటే వాళ్ళు స్పందించడం కూడా సిఐలు కూడా స్పందించలేకపోయారు. కానీ చాలా దారుణం. ఈ బండి జగదీష్కి కానీ సీతారాములకు కానీ నవీన్ ఒకటే హెచ్చరిక ఇస్తున్నాం, గుర్తుంచుకో, మేము మీ నాన్నగారు చనిపోతే మేమే వచ్చి నేను కాపాడాం. కానీ ఈ రోజు అలాంటి పార్టీ అయిన బీజేపీ అభ్యర్థిని తీసుకొని పోయి కొట్టి మరి లోన కార్లు వేసుకొని పోయి విత్డ్రా చేసుకున్నావు. గుర్తుంచుకో, రేపు ఇవ్వాలనుకుంటే నువ్వు విజయం సాధించిన రేపటి నీ ఓటమికి ఇది నాంది అని పలుకుతున్నావు. తెల్దారిపల్లిలో కాషాయం ఎగరేస్తాం. గుర్తుంచుకో నవీన్, ఇదే మా వాగ్దానం. నీ తెల్దారిపల్లిలో మా బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ఇవాళ జరిగిందనుకో మాకు ముందు ఎలక్షన్లు చాలా ఉన్నాయి. మీ పప్పులు ఉడకవు. ఈ ఎలక్షన్లలో మీరు గెలిచాలనుకోవచ్చు. నైతికంగా మేమే తెల్దారిపల్లిలో 2 వార్డులు వేసాం. మీరు బలవంతంగా ఇంటికి పోయి వాళ్ళని బెదిరించి మరీ వాళ్ళని డ్రాప్ చేయడం, చాలా విత్డ్రా చేయించుకోవడం అందరికీ తెలిసింది. మీ తెల్దారి ప్రజలే చాలా మంది నవ్వుతున్నారు, మిమ్మల్ని చూసి అనుకుంటున్నారు మీరు హీరోలని. ఊళ్ళో పోతే నవ్వే పరిస్థితి చూస్తున్నారు. మేమే చాలా మంది చూస్తే నవ్వుతున్నారు. అన్న ఇదేం రాజకీయం అన్న, వాళ్ళ నాన్న చెప్పిన వాళ్ళు సపోర్ట్ చేయడం చాలా మంది నవ్వుతున్నారు. గజ్జి రవి ఎంఎంటేషన్ విత్డ్రా చేయడంలో మీరు ఎంతమంది ఎన్ని కుట్రలు చేశారో మాకు అందరికీ తెలుసు. గుర్తుంచుకో కాంగ్రెస్ నాయకులారా, మళ్ళీ చెప్తున్నా మంత్రి శ్రీనారెడ్డికి కూడా ఒకే హెచ్చరిక, పాలేరులో గెలిచేది మేము ఖచ్చితంగా కాషాయ జనగర ఏదులాపురం ఎగరేస్తాం. ఖబర్దార్ కాంగ్రెస్ గొండాలారా, మా మీద దాడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి కూడా కేసు పెడతాం. వాళ్ళని ఎంతవరకు స్వాతంత్రం తీసుకొస్తాం. జై బీజేపీ.